త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. బిల్వపత్రాలంటే పరమశివునికి ఎంతో ప్రీతి అన్నమాట. బిల్వపత్రానికి 3 దళాలు ఉంటాయి, 3 ఆకుల్లాగా కనపడుతుందన్నమాట. ఆ 3 ఆకులు త్రిగుణాకారం, 3 గుణాల యొక్క రూపం అన్నమాట. శివుడు సత్వ రజస్తమో గుణాల యొక్క రూపం, అందువల్ల త్రిగుణారూపం అని అంటూ ఉన్నాం. దాని తర్వాత త్రినేత్రం, 3 నేత్రములు కలిగిన వాడు పరమశివుడు. అందువల్ల త్రినేత్రం, ఆ ఏకబిల్వం అనే దానికి 3 దళాలు ఉంటాయి కదా, అందువల్ల త్రినేత్ర స్వరూపుడు అని. దాని తర్వాత ఏమిటి? త్రియాయుధం, పరమశివునికి 3 ఆయుధాలు. ఆయనకు పినాకపాణి, దాని తర్వాత శూలపాణి, ఖండపరశు, అంటే ఇవి 3 ఆయన యొక్క ఆయుధాలు అన్నమాట. పినాకము, శూలము, ఖండపరశు అనేవి ఆయన యొక్క ఆయుధాలు. ఈ 3 బిల్వాలు, ఈ బిల్వం యొక్క 3 పత్రాలు మరి ఆయన యొక్క ఆయుధ రూపాలు అన్నీ. అదేవిధంగా ఇంకా ఏమంటున్నాడు ఇక్కడ? త్రిజన్మ పాప సంహారం అంటున్నాడు. మామూలుగా 3 జన్మలలో చేసుకున్నటువంటి పాపాలను పోగొట్టేటటువంటిది ఆ బిల్వము. ఆ ఒక బిల్వాన్ని సమర్పిస్తే మరి ఆ పరమశివునికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటిది బిల్వార్చనము. హరి ఓం.